హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం హెల్తీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మునగాకుని ఎలా డ్రై చేసుకోవాలో చూపించబోతున్నానండి. హెల్త్ బెనిఫిట్స్ని తెలుసుకుంటూ ఈ మునగాకుని ఎలా డ్రై చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా లేతగా ఉన్న మునగాకుని తీసుకోండి. మునగాకుని తీసుకొని సపరేట్ చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్ని ఏ విధంగా అయితే సపరేట్ చేస్తామో వీటిని కూడా అదే విధంగా సపరేట్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి. ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి స్లోగా చూసుకుంటూ లీవ్స్ని సపరేట్ చేసుకోండి. ఇలా లీవ్స్ని సపరేట్ చేసుకున్నాక ఎండలో క్లాత్ని పరుచుకొని క్లాత్ పైన ఈ ఆకుని వేసి పల్చగా వేసుకొని డ్రై చేసుకోవాలి. 1 డే మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బాగా డ్రై అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ పైన ఈ విధంగా ఆకులన్నీ వేసుకోవాలి. ఈ మునగాకులో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. 15 డేస్ పాటు ఈ మునగాకుని ఏదో ఒక విధంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా పోతాయి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. స్కిన్ గ్లోగా మారుతుంది. హెయిర్ బాగా పెరుగుతుంది. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా రోగాలను కూడా నయం చేసే గుణం ఇందులో ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. ఇందులో మరెన్నో వైటమిన్స్ ఇంకా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు మొరింగా లీవ్స్ అనేవి బాగా ఎండిపోయాయి, డ్రై అయిపోయింది. ఇలా చేతుల్లో పట్టుకుంటే స్మాష్ అయిపోవాలి. ఇలా పొడి పొడిగా రావాలి. అయితే అది బాగా డ్రై అయిపోయినట్టు. ఇలా ఎండిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని ఆకులన్నిటినీ స్మాష్ చేసుకోవాలి. ఇలా మెదుపుకుంటే పొడి పొడిగా అవుతుంది. చిన్న చిన్న పార్ట్స్ లాగా అయిపోతాయి. లేదా మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. మెత్తని పౌడర్ లాగా అయిపోతుంది. మెత్తని పౌడర్లా చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం రఫ్గా హ్యాండ్స్తో క్రష్ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను గ్రైండ్ చేయడం లేదు, ఇలా హ్యాండ్స్తోనే పౌడర్లా చేసేస్తున్నాను. చిన్న చిన్న పార్ట్స్ ఉంటే చాలు. మనం దీన్ని కర్రీస్లోకి ఇంకా చట్నీస్లోకి ఎందులోకైనా వాడుకోవచ్చు. దీన్నే కారం పొడిలాగా పొడి చేసుకొని రోజు తీసుకున్నా చాలా మంచిది. ముందు వీడియోస్లో ఈ పొడిని ఎలా వాడాలో చూపిస్తాను. ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా సన్నగా స్మాష్ చేసుకున్నాక ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి, గ్లాస్ సీసాలోకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.